ఇక ఇయాల రేపు యూత్ పోరగాళ్ళు ఈ సెల్ ఫోన్లు వాడుడు ఎక్కువనే ఉన్నది. గట్లనే అందులో ఆ ఆట అని ఈ ఆట అని మస్తుగా ఆడుతున్నారు. కానీ నేను ఇవాళ ఒక ముచ్చట చెప్పదలుచుకున్నా. జరగా ఆన్లైన్ ఆటలు పక్కకు పెట్టుర్రి, లేకపోతే ఆఖరికి ఆగమాగమవుతారు. నా మాట వినకపోతే గీ వీడియో చూడురి, అప్పుడన్నా సమజ్ అవుతుంది. అరే ఆన్లైన్లో పత్తలావుడైంది ఆఖరికి ఆగమావుడైంది అని ఎక్కువసేపు ఆలోచన చేయకుర్రి. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే రంగారెడ్డి జిల్లా షాబాజ్ మండలం సీతాపూర్ అనే దగ్గర హర్షవర్ధన్ అనే పొలగాడు ఆన్లైన్లో కింగ్ 527 అనే ఆట డౌన్లోడ్ పెట్టి ఆట ఆడడం సురు చేసిండు. ఇక పద్దలాట అయినా ఆన్లైన్ అయినా అవతలైనా ఇక పైసలు పెట్టక తప్పుతా అన్నట్టుగానే గడికిని పైసలు పెట్టిండు, ఆడిండు. ఇక పిల్లగాడు పైసలు బాగానే పెడుతున్నాడు అని ఆఖరిగాలు పొలగాని పైసల మీద కన్నేసిండ్రు. ఆయన ఖాతాలో ఉన్న 90 లక్షల రూపాయలను రూపాయి లేకుండా ఉన్న పైసలన్నీ ఉడుచుకపోయిలు. పొలగానికి ఏం చేయాలో తెలియక ఆగమాగమైండు. అయిటాక వారం రోజుల తర్వాత పిల్లగాడు అమ్మ నాయనలతో ఏడ్చుకుంటా నాయన నా ఖాతాలో ఉన్న పైసలన్నీ పోయినాయని చెప్పిండు. ఓర్ని నీ నోట్ల మన్నుపడగారా అడ్డెట్లా పోగొట్టినవరా అంటే ఆన్లైన్ ఆట అయిన బాబు అని అయ్యో ఇల్లు ముంచిది కాదరా అని నమో నారాయణ అని మస్తు రంది పడుతున్నారు అవ్వయ్యలు. ఇక మరి గిన్ని పైసలు ఖాతాలు ఎక్కడు అంటే 10 ఎకరాల భూమి అమ్మిన పైసలు అయ్యో బిడ్డ మాకు చదువు రాదు కదా అని పొలగాని అకౌంట్లు వేస్తే ఇక దొరికిందా సంద అనుకొని పొలగాడు గడికిని అక్కడ చేతిలో పెట్టిండు. ఇక ఇప్పుడు అయ్యా అవ్వాయిలకు ఏం చేయాలో తెలియక ఆయనతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిళ్ళు. సూచనారుల్లో ఎంత మోసమైందో జర మీరు కూడా ఆన్లైన్లో ఆటలైనా అట్లనే పత్తలు పెట్టి పైసలు పోగొట్టుకున్నాడు. గిసొంటి పనులు బంద్ చేసుకోర్రి. ఏందో ఏమోరా నాయన ఈ కాలం పోరగాలు ఏం అర్థమైతే లేరు. ఇంకా గిసొంటి ఎన్ని చూస్తామో ఏమో మరే.